హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చేసుకున్న ఈ రెసిపీ నాకు చాలా 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 బాగా నచ్చడంతో మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. దీనికోసం మనకు కావాల్సింది పాలకూర ఒక కట్ట తీసుకున్నాను. ఒక కట్ట ఇద్దరికి సరిపోతుంది. ఈ కట్ట నేను ఉప్పు నీళ్ళలో ఒక 5 మినిట్స్ నానబెట్టుకొని నీట్గా కడిగేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీనికి కావాల్సినవి పాలకూర, ఆనియన్స్ ఒక 4-5 తీసుకోండి. తర్వాత వెల్లుల్లి. అంతేనండి, చాలా తక్కువ ఐటమ్స్తోనే చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఒక 6-7 వెల్లుల్లి వేసుకొని ఇలా ఆనియన్స్ అన్ని కట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత పాలకూర కట్ చేసుకుంటే రెసిపీ రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా ఒక కడాయి పెట్టుకొని 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత 10 మినిట్స్ అలా కలుపుతూ వేయించుకోవాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఖచ్చితంగా మీరు 10 నిమిషాల వరకు ఇలా వేయించుకొని తీరాలి. ఇది పచ్చివాసన వస్తే టేస్ట్ అంత బాగోదు. ఇలా వేయించుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. చూసారా, సపరేట్గా పాన్కి సపరేట్ అవుతుంది కదా. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పాలకూరని కూడా వేసుకోవాలి. వేసుకున్నాక మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం అయితే లేదండి. ఇలా మూత పెట్టుకుంటూ తీస్తూ కలుపుకుంటా ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు మనం వెయిట్ చేస్తే సరిపోతుంది. ఇలా మూత తీస్తూ కలుపుతూ దగ్గర చేసుకోవాలి. చేసుకున్న తర్వాత తినేయడమేనండి, అంత ఈజీ. ఇంకా వేరే ఏమి అవసరం లేదు. నేను చెప్పిన ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. నిజంగా చాలా బాగుంది. ఇలా వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా అంటే చాలా నచ్చింది నాకు. అందుకే మీతో నేను షేర్ చేసుకున్నాను. దీంతో మనకి ఏ పప్పుచారు కానీ, ఏ వడియాలు, అప్పడాలు ఏం అవసరం లేదు, రసం ఏమీ అవసరం లేదు. ఇది ఒక్కదాంతోనే తినేయచ్చు. అది తింటుంటే మనకే అనిపిస్తుంది ఇంకా ఏది కూడా అవసరం లేదని మనకి అనిపిస్తుందండి. ఖచ్చితంగా మీరందరూ కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి వండి పెట్టండి. వాళ్ళ మనసుల్ని మీరు దోచేయండి. ఓకే, కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి. ఇంతవరకు నా వీడియో ఓపిక్గా చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను ఎంజాయ్ చేస్తున్నాను. నచ్చిందా మరి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.